అందరికీ నమస్తే అండి. ఇది 2 చూపిస్తున్నా చూడండి. ఇది అవిసె గింజ లడ్డు, ఇది ట్యాబ్లెట్లు. ఫస్ట్ మనం ట్యాబ్లెట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతి దానికి మనం ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. తలనొప్పి వచ్చినా, నేనైతే ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడబట్టి ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో కూడా స్లీపింగ్ ట్యాబ్లెట్లు, తలనొప్పి ట్యాబ్లెట్లు, డి విటమిన్ టాబ్లెట్లు అంటూ మొన్న హాస్పిటల్కి వెళ్తే ఒక 2000 రూపాయల గోళీలు ఇచ్చారు. అన్నీ అయిపోయినాయి, దగ్గర పడ్డాయి. ఈ డబ్బా నిండా వచ్చేసినాయి. డోలో అట్లా ఏ దానికి దానికి మనం ట్యాబ్లెట్లు వాడుతూనే ఉన్నాం. కానీ ఈ ట్యాబ్లెట్ వేసుకున్నంతసేపే మనకు రిలీఫ్ ఉంటుంది, తగ్గిపోతుంది. మళ్ళీ తెల్లవారి మళ్ళీ వేసుకోవాలి. ఈ థైరాయిడ్ అయితే ఏళ్ళ నుంచి నేను వాడుతున్నా. రోజు కంపల్సరీ ప్రొద్దున మొహం అడగగానే ఇది వేయాలి. ఇవన్నీ ట్యాబ్లెట్లు వేసినంతసేపే రిలీఫ్ దొరుకుతుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది 10 సంవత్సరాల నుంచి వాడుతున్న ఈ ట్యాబ్లెట్లు ఒక్కసారి మానేస్తే కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. కనుక ఇవి వాడుకుంటూ ఇవి తినండి. ఈ అవిసె గింజ లడ్డు తినండి. తింటే ఒక 2-3 నెలల వరకు మనకు రిజల్ట్ తప్పకుండా తెలుస్తుంది. ఇవి మానేయవలసింది అవసరం వస్తుంది. అసలు వీటితో అవసరం ఉండదు దాదాపుగా. అయితే ఇవి రోజు 2 మనం ప్రతి ఒక్కరం రోజు 2 తినాలి. అయితే ఇందులో పల్లీలు, నువ్వులు, కాజు, బాదం, బెల్లం, అవిసెలు కేజీ అయితే పల్లీలు, నువ్వులు, ఈ బాదం ఇవన్నీ కలిపి ఒక 300 గ్రాములు ఉంటాయి అంతే. అంటే అవిసెల శాతం ఎక్కువ ఉంటుంది ఇందులో. ఈ అవిసెల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కొలెస్ట్రాల్ పెరగవు. ఈ మధ్య హార్ట్ అటాకులు పడుకున్నట్టే పోతుంది. హార్ట్ అటాకులు రాకుండా కాపాడుతుంది. హార్ట్ చుట్టూ కొవ్వు పెరగదు. ఆడవాళ్ళకి ఎక్కువ శాతము 45 దాటిన వాళ్ళకి చాలామందికి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు క్యాన్సర్ ఉన్న స్టేజిలో ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఏ స్టేజిలో అయితే ఉన్నారో అదే స్టేజిలో కంటే కొంచెం మెరుగుపడి మామూలుగా అయ్యే స్థితికి కూడా వస్తుంది. క్యాన్సర్ పెరగదు. మెయిన్ జుట్టు ఊడిపోదు. మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకు మాత్రం మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. నేను కూడా మైగ్రేన్ పేషెంట్నే. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ స్కిన్ ముడతలు పడకుండా మృదువుగా ఉంటుంది. తిని చూస్తే తెలుస్తుంది. మనం ఇవి స్టార్ట్ చేసినాక ఒక 15 రోజులకే మనకు రిజల్ట్ కనిపిస్తుంది. ఏళ్ళ నుంచి ఇవి వాడినాం కదా, 15 రోజులకే నాకు రిజల్ట్ ఏది అంటే నేనేం సమాధానం చెప్పలేను. ఏళ్ళ నుంచి ఇవి వాడుతున్నావు. మన ఇంట్లో మనం ఇవి తయారు చేసుకొని మనం ఇవి తింటే కొన్ని సంవత్సరాల పాటు ఇవి పనిచేస్తాయి. వెనుకటి వాళ్ళు బలంగా ఎందుకున్నారంటే వాళ్ళు ఇలాంటి ఫుడ్డే తిన్నారు. అప్పుడు మనం అన్ని పిజ్జాలు, బర్గర్లు అవి ఇవి తింటున్నాం కనుక మనం ఇట్లా తయారయ్యాం. అందుకోసమే మనం ఇవి ఇప్పుడు ప్లీజ్ దయచేసి అందరూ కంటిన్యూగా ఇవి తినండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇవి మనం తిన్నామనుకోండి, భూమిలో చెట్టుకు మనం ఏదన్నా ఎరువు వేస్తాం కదా, ఆ ఎరువు వేస్తే ఆ చెట్టు బలంగా తయారయ్యి పువ్వులు మంచిగా, కాయకూరలైన పువ్వులైనా మంచిగా నిగనిగలాడుతూ కాస్తాయి. అదే యూరియా ఇవన్నీ మందులు, అవి చెట్లకు స్ప్రే చేసే మందులు వేస్తాను చూడండి, అవి ఆ పవర్ ఉన్నంత వరకే అవి పనిచేస్తాయి. కానీ ఇలాంటి ఎరువులు వేసినామనుకోండి, ఆ ఎరువులు ఆవిటి లఘు 1 ఇయర్ దాకా కాదు, మళ్ళీ వేస్తూనే ఉంటాం కదా. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి పొలంలో అయినా, పత్తి చేనులలో అయినా, మిరప తోటలలో అయినా అది ఎంత మంచి కాపు వస్తుందంటే ఆ చెట్టు ఉడిగిపోయేదాకా కూడా కాయకూరలు మంచిగా కాస్తాయి, నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ యూరియా వేసిన ఆ పవర్ ఉన్న 15 రోజుల దాకానే చెట్టు నిగనిగలాడుతుంది. కాయలు, పిందెలు బక్కగా సన్నగానే ఉంటాయి. వీటికి ఉన్న తేడా అలాంటిది. అందుకోసమే ఈ ట్యాబ్లెట్లు పక్కన పెట్టేసేయండి. కొద్ది రోజుల తర్వాత మాన్పించే ప్రయత్నం చేయండి. ఇట్లాంటివి మన ఇంట్లో మనము వెనుకట మన పెద్దవాళ్ళు తిన్నట్టుగా మనం ఇప్పుడు తిందాము. తింటే
మనము అంటే మనం ఇప్పుడు 40 ప్లస్ వరకు మనం ఉన్నాం కదా. మన పిల్లలకి ఇప్పటి నుంచి ఇవి అలవాటు చేసినామనుకోండి, వాళ్ళు ఇలాంటివి అవసరం ఉండకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఇట్లా కండ్లద్దాలు కూడా రాకుండా ఉంటారు. అందుకోసమే ఇలాంటివి మన పిల్లలకు అలవాటు చేయండి. చేస్తే అలా ఆరోగ్యంగా ఉంటారు. మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటే మనకు కూడా సంతోషమే కదండి. మనకైతే ఇప్పుడు 40+ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉండడానికి 100% పనిచేస్తుంది. ఇది నేనేం చదువుకొని డిగ్రీలు పొంది చెప్తున్నా అని అనుకోకండి. నువ్వేమన్నా చదువుకున్నావా ఇవన్నీ చెప్తున్నావు, దీని గురించి రీసెర్చ్ చేసావా అంటే, అవునండి చేశాను. నేను ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి వీటి గురించే రీసెర్చ్ చేస్తున్నాను. ప్రతిదీ చూస్తున్నాను. ఆరోగ్యానికి ఉపయోగపడేదే చూస్తున్నాను. ఎందుకోసం చూస్తున్నాను అంటే, శివుడి అమ్మ చేతి వంటలో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలన్న తపనతోనే నేను ఇవన్నీ చూస్తున్నాను. మంచి విషయాలే మీకు చెప్తాను. అందరూ అర్థం చేసుకొని నా శివుడి అమ్మ చేతి వంటని అందరూ తినండి, ఆహ్వానించండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్తే అండి.